హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను ఇప్పుడు ఎగ్ నూడిల్స్ చేస్తున్నా. నూడిల్స్ ఎగ్స్ అన్ని నూడిల్స్కి కావాల్సినవి అన్ని సన్న కోసి పెట్టి నీళ్లు కాగినాయి. ఇందులో కొంచెం ఆయిల్ అంటే నూడిల్స్ పొడి, కొంచెం సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వాటర్లోనే పోతాయి కదా, మనం నూడిల్స్ పక్కకు తీసేసుకుంటాం కదా. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ యాడ్ చేస్తున్నాను నేను. ఫ్రెండ్స్ చూడండి ఉడుకుతుంది. ఇది ఉడికే లోపు మనం ఎగ్స్ బీట్ చేసుకుందాం. ఫోన్ మీద పడుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ వేస్తున్నాం. కొంచెం పైకి పెట్టాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ ఉడికింది. ఇక చూడండి మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను ఫ్లేమ్ బంద్ చేస్తున్నా. ఇందులో కూల్ వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను హాట్ వాటర్ పారబోసిన. ఇప్పుడు ఇందులో కూల్ వాటర్ వేసి కొంచెం నూడిల్స్ని చల్లగా వేసుకోవాలి. అట్లయితేనే నూడిల్స్ పొల్లు ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా ఉండాలి పొల్లు. చూడండి ఫ్రెండ్స్, కడాయి ఆగింది. నేను ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది ఫ్రెండ్స్. అయితే 3 చెంచాలు వేసిన. మీకు పడుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ బాగా బీట్ చేసుకోవాలి. అట్లయితేనే మంచిగా ఫ్లఫీగా వస్తుంది నూడిల్స్లో. అట్లయితేనే బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ కాగింది. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ బ్యాటర్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎంత మంచిగా పొంగుతుందో, ఫ్లఫీగా అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఫ్లఫీగా వచ్చిందో. బాగా బీట్ చేసుకుంటేనే ఫ్లఫీగా వస్తుంది ఫ్రెండ్స్. మంచిగా ఎగ్ అనేది బాగా ఉబ్బుతుంది, ఫ్లఫీగా అవుతుంది. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఇట్లా చేసుకుంటే. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా అయిందో, ఫ్లఫీగా. చూడండి ఇట్లా వేసుకుంటే సూపర్ వస్తుంది. ఇట్లా వేసుకుంటే ఫ్లఫీగా ఎగ్ కూడా లోపల దాకా మంచిగా ఉడికి సూపర్ వస్తుంది. ఎగ్ అనేది బాగా బీట్ చేసుకోకపోతే ఎగ్ అట్లనే ఉండిపోతుంది. ఇంత ఎగ్ రాదు. చూడండి ఫ్రెండ్స్, నేను సోయా సాస్, వెనిగర్, టమాటా కెచప్, చెక్వాన్ సాస్ ఏమి యాడ్ చేస్తలే. ఖాళీ అల్లం వెల్లుల్లిపాయ యాడ్ చేస్తున్నా. అవి యాడ్ చేస్తే కొంచెం ఫ్లేవర్స్ అనేటివి ఎక్కువ ఉంటాయి, అందుకని నేను యాడ్ చేస్తలే. అల్లం వెల్లిగడ్డ మంచిగా కలిసేదాకా మంచిగా కలుపుకోవాలి. నార్మల్గా వేస్తున్నా ఫ్రెండ్స్, ఇట్లనే వేసుకొని సూపర్ టేస్ట్ ఉంటుంది. చూడండి ఎగ్ అనేది వేగింది. ఇప్పుడు ఇవన్నీ వెజిటేబుల్స్ వేసుకోవాలి. క్యాబేజ్ లేదు ఫ్రెండ్స్, ఉంటే వేసుకోండి, టేస్ట్ ఇంకా మంచిగా ఉంటుంది. క్యాబేజ్ లేనందుకు నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను. కరివేపాకు, పుదీనా కూడా లేదు ఫ్రెండ్స్, ఉన్న వాటితోనే వేసుకున్నా. తీసుకురాలే, అందుకనే ఉన్న వాటితోనే వేస్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే ట్రై చేయండి ఫ్రెండ్స్, సూపర్ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఒక 50% ఎగితే చాలు, మొత్తం ఏమైనా అవసరం లేదు. కొంచెం నూడిల్స్లో పంటికి జరుగుతూనే బాగుంటుంది. ఇప్పుడు నేను నూడిల్స్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ నూడిల్స్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కష్టమైన ప్రాసెస్, చేతులు నొస్తాయి, కాకపోతే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. టేస్ట్ కోసం ఇది తిప్పాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ వేగింది. ఇప్పుడు కారం,
కొంచెం పసుపు, మన టేస్ట్కి తగినంత ఉప్పు, అట్లనే కొంచెం గరం మసాలా ఫ్రెండ్స్. ఇది నేను మొన్న మటన్ ఫ్రై కోసము ప్రిపేర్ చేసిన, ఆ ప్రాసెస్ అందులో ఉంటుంది చూడండి. ఏకదమ్ మస్తు టేస్ట్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేనైతే సోయా సాస్, వెనిగర్, చెక్పన్ సాస్, అట్లా టమాటా కెచప్ యాడ్ చేయలే, ఎందుకంటే మమ్మీ యాడ్ చేస్తే తినది, అందుకని నేను యాడ్ చేయలే. ఇప్పుడు లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ బంద్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్లేమ్ అయితే నేను ఐ ఫ్లేమ్ మీదనే, మొత్తం ఐ ఫ్లేమ్ మీదనే చేయాలి. ఫ్లేమ్ అయితే చిన్నగా పెట్టుకుంటే నూడిల్స్ మొత్తం గడ్డలు గడ్డలు కడుతుంది. ఐ ఫ్లేమ్ మీదనే వేయాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. నేను ప్లేట్లోకి సర్వ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, నూడిల్స్ రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసిన. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. మీరు కూడా ఇదే ప్రాసెస్ ఇట్లనే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోండి, సూపర్ వస్తుంది. నేను ఇప్పుడు టేస్ట్ చేసి ఎట్లుందో చెప్తా ఫ్రెండ్స్. కాలిపోతుంది. వావ్, జబర్దస్త్ ఉంది ఫ్రెండ్స్, సూపర్ ఉంది. మీరు కూడా అట్లనే ట్రై చేసుకోండి. ఉప్పు, కారం అన్నీ సరిపోయినాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఎగ్ కూడా మస్తు టేస్ట్ ఉంది. ఇంకా నిమ్మకాయ వండుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇదే ప్రాసెస్తో చేసుకోండి. నా నూడిల్స్ నచ్చిందా? ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసుకొని మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సేమ్ ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.